ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహీలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను మహిమపరుద్దాం. ప్రారంభ ప్రార్థన ద్వారా మనము ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరము నీ పిల్లలము, నీవు మేపు గొర్రెలము, నీ ప్రజలము. దేవా, అనుదినము ప్రభువా, మీరు పరమును వీడి మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చల్లపూట వేళ తండ్రి, ఈ సాయంకాల సమయంలో చిన్న మందగా మేమందరము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచి ఘనపరచనై ఉండగా మీ కృప మాకు సమృద్ధిగా దయచేయమని, ఈ ఆరాధన అంతటిలో మీరు మాత్రమే మహిమ పొందులాగున మీ కృప సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరమ పూజ్యమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన విశ్వాస జీవితాల్లో మనము చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన విధి ఏమిటి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే, ఆయన నామమును ప్రకటన చేయుటయే, ఆయన కార్యములను ప్రసిద్ధి చేయుటయే, ఆయనను గూర్చి పాడుచు కీర్తిస్తూ ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములన్నిటినీ గురించి మనము సంభాషణ చేయవలసిన వారమై ఉన్నాము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనము అతిశయించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆరాధనలో మొదటిగా తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, కృతజ్ఞత స్తుతి నీకే, కృతజ్ఞత స్తుతి నీకే. తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, కృతజ్ఞత స్తుతి నీకే, కృతజ్ఞత స్తుతి నీకే. మహిమా 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 దేవ మహిమా, హల్లెలూయా. మహిమా 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 దేవ మహిమా. తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, కృతజ్ఞత స్తుతి నీకే, కృతజ్ఞత స్తుతి నీకే. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు నాకెదురు వచ్చినను, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు నాకెదురు వచ్చినను, నీ ప్రేమ ఒక్కటే నాకుంటే చాలు, నీ ప్రేమ ఒక్కటే నాకుంటే చాలు. ప్రేమానంద ప్రియుడా, ప్రేమానంద ప్రియుడా. మహిమా 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 దేవ మహిమా, హల్లెలూయా. మహిమా 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 దేవ మహిమా. తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా,
పరిశుద్ధాత్మదేవా కృతజ్ఞత స్తుతి నీకే, కృతజ్ఞత స్తుతి నీకే. చేతులనెత్తి కన్నీరు కార్చి బ్రతిమాలుచుంటినయా, చేతులనెత్తి కన్నీరు కార్చి బ్రతిమాలుచుంటినయా. నా జన్మభూమి భారత భూమి, నా జన్మభూమి భారత భూమి, రక్షించు నీ కృపతో, రక్షించు నీ కృపతో. మహిమా 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 దేవ మహిమా, హల్లెలూయా మహిమా 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 దేవ మహిమా. తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా, పరిశుద్ధాత్మదేవా కృతజ్ఞత స్తుతి నీకే, కృతజ్ఞత స్తుతి నీకే. దీవించు నన్ను మా బంధువులను విశ్వాస వీరులను, జీవించు నన్ను మా బంధువులను విశ్వాస వీరులను. జీవవాక్యము చేత పట్టుకొని, జీవవాక్యము చేత పట్టుకొని వెలుగుగా ప్రకాశించాలి, సాక్షిగా బ్రతకాలి, వెలుగుగా ప్రకాశించాలి, మేము సాక్షిగా బ్రతకాలి. మహిమా 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 దేవ మహిమా, హల్లెలూయా మహిమా 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 దేవ మహిమా. తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా, పరిశుద్ధాత్మదేవా కృతజ్ఞత స్తుతి నీకే, కృతజ్ఞత స్తుతి నీకే. మహిమా 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 దేవ మహిమా, హల్లెలూయా మహిమా 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 దేవ మహిమా. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలం ప్రభువా, మా దేవాని నామమును ఘనపరచడానికి, యేసయ్యా అని మా స్వరములెత్తి పిలవడానికి, మా రక్షకుడా అని మేము మిమ్మల్ని ప్రేమారా నోరారా మేము పిలవడానికి, తండ్రి అని మేము పిలవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ రక్షణను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా వెలపెట్టి నైనా మీరు మమ్మల్ని కొన్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ రక్తమును తండ్రి వెలగా చెల్లించి నీ నిత్య రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని చేర్చుకొనుటకై మీరు చేసినటువంటి ఆ బలియాగాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంత గొప్ప దేవుడవు యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలపు ఆరాధనలో మీరు మా మధ్యన ఉన్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, మరి కొద్ది నిమిషములు నీ పరిశుద్ధ లేఖనములలో నుండి అయినా వాక్యములను మేము ధ్యానము చేయనై ఉండగా, అయినా నీ వాక్య ప్రత్యక్షతను అనుభవించే కృప మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ సత్య సువార్తను మాకు బోధించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ సేవకురాలను ప్రభువా ఇదిగో నీ చేతికి సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి దేవా. మరి నీ సేవకురాలు ద్వారా మేము విననై ఉన్నటువంటి ఆ వాక్యాన్ని ప్రభువా మీరు ముందుగా మా కొరకు సిద్ధపరిచినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామ మహిమార్థముగా
నైనా మరి మీ నోటి నుంచి వచ్చేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మాటలు తండ్రి మమ్మల్ని బ్రతికిస్తాయి దేవా, మమ్మల్ని తెప్పరిల్ల చేస్తాయి ప్రభు నీ మాటలు. అట్టి నీ గొప్ప శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి నీ వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవ స్వరాన్ని మరుగుపరచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము. రెట్టింపు ఘనత, రెట్టింపు ఆనందం, రెట్టింపు నిత్యానందం అంట, రెట్టింపు సంతోషం అంట. ఇవన్నీ మనకి కలగాలంటే దేవుడి రోజుస్తున్న వాగ్దానాన్ని చేత పట్టుకొని ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఈ వాక్యము ద్వారా, ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న దేవాది దేవుని చెంతకు మన ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో ఆయన వర్ధిల్లింపచేయును కాక. మన జీవితాలను ఫలించుటగా ఆయనే తన స్వరాన్ని వినిపించి మనతో మాట్లాడే విధంగా ఆయన సన్నిధిలో అడుగుదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన చెంతకు చేరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రాజాది రాజా గొప్ప దేవానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, ఇదిగో నీ వాగ్దానం ద్వారా దేవా మాతో మాట్లాడడానికి దేవా పరమును విడిచి మా మధ్యకి దిగి వచ్చిన గొప్ప దేవానికి కొందాలు చెల్లిస్తున్నా. మా మధ్య నిత్య నివాసం చేస్తున్నవాడా, ఇదిగో తండ్రి నీ స్వరాన్ని మరొక్కసారి మాకు వినిపింపజేయబడుచున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి నీ గొప్ప స్వరము దేవా మాకు వినిపింపజేయబడుచున్నాను. నీ చల్లని స్వరముతో దేవా, నీ మెల్లని స్వరముతో దేవా మాతో మాట్లాడి మా జీవితాలను బ్రతికింపమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి ఈ వాక్యములో ఉన్న దేవా వాగ్దానాన్ని మేము పొందుకునే వారిగా, ఈ వాక్యములో ఉన్న దేవా మర్మాన్ని మేము దేవా ఇదిగో తండ్రి తెలుసుకోవడానికి సహాయం దయచేయమడుచున్నాను. ఈ వాక్యంలో ఉన్న దేవా గూఢ వాక్యము ద్వారా దేవా గూఢమైన రహస్యాల ద్వారా దేవా మాట్లాడేవాడా, ఇదిగో మరి ఒక్కసారి మాతో మాట్లాడమడవచ్చున్నానయ్యా. అయ్యా, ఎన్నికలైన జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను, నీ స్వరాన్ని దాయిచేయమడవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ మాటను నా నోట్లో పెట్టమడవచ్చున్నాను. ఈ క్షణంలో దేవా ఈ సమయంలో ఏం మాట్లాడాలో ఏం విత్తాలో దేవా నీ విత్తనాన్ని ఆహారం అనేది దేవా అయ్యా ఇదిగో వాక్యాన్ని దేవా మా జీవితాల్లో నా నోట్లో పెట్టమడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి అపవిత్రమైన పెదవులు గల దాన్ని దేవా అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను ముట్టి తాకమని దేవా నీ పరిశుద్ధ స్వరాన్ని నాకు దాయిచ్యమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా మీద కుమ్మరించమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరికి దేవా వారి ఆత్మలకు కావాల్సిన ఆత్మీయ ఆహారముతో నింపి బలపరచమని, వారిని దీవించి ఆశించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సాయంకాలపు ఆరాధన కొరకు దేవుడు మనకిస్తున్న వాగ్దానం రెట్టింపు ఘనత, రెట్టింపు సంతోషము, రెట్టింపు నిత్య ఆనందము దేవుడు దయచేస్తున్నాడు. ఈ వాగ్దానంలో చూసినప్పుడు 3 విషయాలు ఉంటున్నాయి. ఒకటి రెట్టింపు ఘనత, రెండోది రెట్టింపు సంతోషము, మూడోది నిత్య ఆనందం అంట. ఆయన సన్నిధిలోకి వచ్చే వారికి ఆయన అనుగ్రహించేది ఎల్లప్పుడూ ఆయన నిత్యుడగు తండ్రి అద్వితీయుడైన దేవాది దేవుడు మనకి ఎంచక్క ఆయన సన్నిధిలో ఉన్న నిత్య ఆనందముతో మనల్ని నింపుతున్నాడు. అంతేకాకుండా ఆయన సంతోషాన్ని ఇస్తున్నాడు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. మన మీద ఉన్న నిందను కొట్టివేసి
చేసి ఆయన మరి చూసినప్పుడు 61వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవాది దేవుడు మనల్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆయన నాటుకున్న మొక్కలం మనం. ఆయన ఎలా నాటుకున్నాడు? ఆయన ప్రతిరోజు ప్రతి క్షణము ఆయన నీరు పోసి ఆయనే నాటి ఆయన మన చుట్టూ కంచె వేసి ఎటువంటి దుర్వార్తగా కానీ ఎటువంటి దుష్టుడు కానీ మన మీదకి రాకుండా అనుక్షణము ఆయన నీరు కట్టి మనల్ని రక్షించుచున్న దేవుడు. అంతేకాకుండా మన నిందకు ప్రతిగా ఆయన సంతోషాన్ని ఇస్తున్నాడు. మన దేశంలో మనం పొందిన కష్టానికి మరి దుఃఖానికి ఆయన రెట్టింపు నిత్యానందం కలుగజేస్తున్నాడు. ఇవన్నీ అలా ఉండగా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత అనుగ్రహిస్తున్నాడు. మనం చూస్తున్నప్పుడు వాక్యంలో చూస్తున్నప్పుడు ఈ రెట్టింపు ఘనత రెండింతల ఆశీర్వాదాలు మరి కొంతమంది తీసుకున్నారు. వాళ్ళందరూ మనకు తెలుసు. యోబు గురించి అందరికీ తెలుసు. యోబు ఎంతగా కష్టపడ్డాడంటే తన సర్వం కోల్పోయాడు. తనకున్న కుమార్తెలను కోల్పోయాడు. తనకి ఆస్తులు కోల్పోయాడు. చివరికి తన శరీరము కూడా కోల్పోయాడు. క్షీణించిపోయాడు. భయంకరమైన కురుపులతో ఆయన ఒక చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని తన గోకుకుంటూ మరి ఒళ్ళంతా రక్కుకుంటూ చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు నిందకు ప్రతిగా బూడిదకు ప్రతిగా ఆయన పూదండనిచ్చే దేవుడు. ఆయన ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసే దేవుడు. ఎంతగా వాళ్ళ స్నేహితులు నిందించినా ఆయన మాత్రం దేవుని విడిచిపెట్టలేదు. సమస్తము కోల్పోయినా సర్వము కోల్పోయినా దేవుని వైపు చూస్తున్నాడు. అందుకే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో మరి దేవుడు ఎంతగా దీవించాడంటే అంతగా కోల్పోయినా దేవాది దేవుడు తనని ఎంతగా దీవించి ఆశించంటే 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఇక్కడ చూస్తున్నాం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అవును ఎప్పుడు అనుగ్రహిస్తాడు మన జీవితంలో కూడా రెండింతల ఆశీర్వాదము. మనము ఈ లోకంలో స్థిరపడాలి, బలపడాలి, మనము అభివృద్ధి చెందాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకంలో సకల ఆశీర్వాదాలతో మనం దీవించబడాలంటే మన చుట్టూ ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తుండాలి. వారి క్షేమ స్థితి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. వారిని మనం దేవుని వైపు మరి రక్షణలోకి నడిపించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అక్కడ యోబు అదే చేశాడు. వారి క్షేమ స్థితిని కొరకు వాళ్ళ స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యోబుకు మళ్ళీ క్షేమ స్థితిని దయచేస్తున్నాడు. రెండింతల ఆశీర్వాదాన్ని దయచేస్తున్నాడు. అవును నువ్వు దేవునిలో విశ్వాసంలో ఎదుగుతున్నావు, విశ్వాసంతో దేవుని వైపు కనిపెడుతున్నావు. దేవుడు నా జీవితాన్ని నా కార్యాన్ని నా పక్షాన ఉండి ఆయన సఫలపరుస్తాను ఎదురు చూస్తున్న నీకు ఇంకా నీ కార్యం రెట్టింపుగా ఆశీర్వాదం పొందుకోవాలని అనుకుంటే మాత్రం నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయి, నీ అధికారుల కోసం ప్రార్థన చేయి, నీ యజమానుల కోసం ప్రార్థన చేయి, నీ బంధువుల కొరకు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు రెండింతల ఆశీర్వాదం పొందుకుంటాం. వీళ్ళందరూ ఈ ముగ్గురు కూడా ఈ స్నేహితులు చూసినప్పుడు ఒకానొక సమయంలో వారి ముగ్గురు నువ్వేదో పాపం చేసావు అని తన మీద నింద వేస్తూనే ఉన్నారు. ఆ నిందకు ప్రతిగా దేవాది దేవుడు ఈరోజు ఆశీర్వాదం దయచేస్తున్నాడు. అవును మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా మనం కోల్పోయినప్పుడు ఏదైనా బాధ కలిగినప్పుడు నువ్వేదో పాపం చేసావు అని మనం నిందించే ఉంటారు. కానీ వారిని అలా వదిలేయకుండా మనం వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారిని మళ్ళీ దేవుని దగ్గరికి వారిని తీసుకొచ్చినప్పుడు దేవుడు మనల్ని మరి రెండింతలుగా ఆశీర్వదించే దేవుడు. మనం చూస్తున్నాం. మనం రెండింతల ఆశీర్వాదం పొందుకోవాలంటే యోబు చేసినట్లు మనం ఇతరుల
ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉండాలి. నువ్వు ఒక్కడివి విశ్వాసంలో ఎదగడం కాదు, నీ చుట్టూ ఉన్న వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ అధికారులు, నీ ఫ్రెండ్స్ అందరి కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారి మధ్యలో నువ్వు అధిక ఘనత పొందుకుంటావు. ఆయన ఘనత ఇస్తానంటున్నాడు. ఆయన మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుకుంటా అంటున్నాడు. ఒకానొకప్పుడు నిన్ను దూషించి ఉంటారు, నిన్ను నిందించి ఉంటారు, నిన్ను అవమానపరిచి ఉంటారు నీ స్థితిని చూసి. కానీ నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో నిన్ను అవమానించిన వారి కొరకు, నిన్ను దూషించిన వారి కొరకు, నీ మీద నిందలు పెట్టిన వారికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు రెట్టింపు ఘనత ఆశీర్వాదాలు దయచేసే దేవుడు. ఎంత మంచి దేవుడు అండి. అలాగే మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 27-28 వచనాల్లో చూసినప్పుడు అందరికీ తెలిసిన విషయమే హన్నాని అక్కడ చూసినప్పుడు అక్కడ మరి ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎంత గొప్ప దేవుడండి. అంతకు ముందు గొడ్రాలని నింద పొందుకుంది. పెనిన్న అయితే ప్రతిసారి విసుకిస్తూనే ఉందంట. అంతగా ఇసిగించి తన ప్రాణం అలసిపోతున్నంతగా ఇసికించి కోపం పుట్టించేదంట. అయినా సరే ఆ నిందని ఎక్కడ చెప్పుకుంది? దేవుని సన్నిధిలో చెప్పుకుంది. బహు దుఃఖాక్రాంతులై వచ్చి దేవుని సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమూయేలును అనుగ్రహించాడు. అవును, మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవని ఆయన అనుగ్రహించెను. నీకు నింద అనిపిస్తుందా? నీకు అవమానం అనిపిస్తుందా? ఆ సమయంలో నువ్వు చేయవలసింది ఒక్కటే, దేవుని సన్నిధిలో హన్నా చేసినట్లు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశిస్తాడు. మన మీద ఉన్న నిందను కొట్టివేస్తాడు. ఆ హన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి తనకు గొడ్రాలనే తీసివేసి మళ్ళీ తనకి 5 కుమార్తెలను, 3 కుమారులు, 2 కుమార్తెలను ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి. ఒక్క కుమారుని తీసుకెళ్ళి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిన సమూయేలును తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో అప్పగించేసింది. ఇదిగో దేవుడికి మనవి చేసుకున్నవాడు నాకు దేవుడికే ఇస్తానని చెప్పి అనుగ్రహిస్తే మరి ఆ దేవాది దేవుడు మళ్ళీ తనని జ్ఞాపకం చేసుకొని 3 కుమారులు, 2 కుమార్తెల్ని దేవుడు అనుగ్రహించాడు. అవును, మన నిందకు ప్రతిగా ఆయన ఘనత ఇచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత అనుగ్రహించే దేవుడు. ఆమె మీదున్న ఒక్క బిడ్డతో ఆపేలేదు దేవుడు, ఇంకా 5గురిని అనుగ్రహించిన దేవాది దేవుడు. అవునండి, మన మీద ఉన్న ప్రతి నిందను ఆయన కొట్టివేసే దేవుడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఇంకా చూసినప్పుడు ఈ శ్వాస వీరులను చూస్తున్నప్పుడు మన జీవితంలో అవును, మనం ఎందుకు దిగులు పడాలి? ఎందుకు భయపడాలి? దేవుడు ఆయనే మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ నింద ఏ పాటిది? ఈ అవమానం ఏ పాటిది? ఈ మాటలు ఏ పాటివి? కొన్నిసార్లు మనకి కత్తిపోటి వంటి మాటలు మనకి చాలా బాధ కలిగించి కోపాన్ని పుట్టిస్తుంటాయి. కానీ ఆ కోపాన్ని మరి హన్నా ఎలా అయితే ఆ పెనిన్న మీద చూపించలేదు, దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతులై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. అవును, మనల్ని విసిగించినప్పుడు మళ్ళీ మనం మరొక మాట అనేయకుండా మన నోటిని మనం దాచుకున్నప్పుడు దేవుడు చూస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీ బాధను కుమ్మరించినప్పుడు ఆయన నీ మీద ఉన్న అవమానంతా కొట్టివేసి ఆయన దీవించి ఆశించే దేవుడు. ఇంకొకరిని మనం చూద్దాం. మరి యోసేపును చూసినప్పుడు ఆదికాండం 41వ అధ్యాయం 41లో చూసినప్పుడు మరి యోసేపు ఐగుప్తుకి బానిసగా వెళ్ళాడు. తన అన్నదమ్ముల చేత వాళ్ళంతా పగపట్టారంట. వాళ్ళంతా పగపట్టి మరి చంపేయకుండా ఆ గోతిలో పడేసి తండ్రికి దూరం చేసేసి ఒక బానిసగా మరి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. కానీ దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మహామంత్రిగా, ఐగుప్తు దేశానికే మహామంత్రిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనంలో చూసినప్పుడు మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన
చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు అండి. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత అనుగ్రహించే దేవుడు. ఈరోజు చూస్తున్నాం, అక్కడ బానిసగా బ్రతుకుతున్నప్పుడు పోతీఫర్ ఇంటిలో అవమానం కలిగింది. అలాగే వచ్చి చెరసాలలో ఉంటున్నప్పుడు అక్కడ మరి ఆ గిన్నె అందించేవాడు జ్ఞాపకం చేసుకోలేదు. తన కళని నెరవేరిన తర్వాత కూడా మర్చిపోయాడు. కానీ అక్కడ అది మరి సిగ్గే కదా. అయ్యో, తన జ్ఞాపకం చేసుకుంటాడు అనుకున్నాడు, తన కోసం వేచి చూశాడు. అయినా సరే అది జరగలేదు. 2 సంవత్సరాల తర్వాత ఫరో గారికి కల వచ్చింది. ఆ కల ద్వారా 2 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఆ చెరసాలలో చూస్తున్నప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. మన మీద ఉన్న అవమానాన్నంతా తీసివేసే దేవుడు. మనకు ఉల్లాస వస్త్రముతో, స్తుతి వస్త్రముతో, రక్షణ వస్త్రముతో ఆయన మనల్ని అలంకరించే దేవుడు. అక్కడ చూస్తున్నప్పుడు యోసేపు ఎంచక్క ఐగుప్తు దేశానికి ఒక బానిసగా వచ్చినవాడు మరి ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశం అంతటి మీద నియమించబడ్డాడు. 2వ రథం మీద ఎక్కించారు, బంగారు గొలుసు తగిలించారు. చక్కటి, అది కూడా ఎవరిది? ఫరో చేతిలో ఉన్న ముద్రా ఉంగరం తీసి మరి ఇస్తున్నాడు. అటువంటి ఘనత అండి. అవును, మన జీవితాలు ఎంతగా కృంగిపోతున్నా, బాధపడుతున్నా, కన్నీరు కారుస్తున్నా దేవుడు నాకు తోడున్నాడు, అది ఆ కీడు నాకు మేలే జరుగుతుందని ఎలా అయితే యోబు అనుకున్నాడో, యోసేపు అనుకున్నాడో, మనము కూడా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధి ఎవడు అనుకున్నప్పుడు ఆయన మన జీవితాలను రెట్టింపు ఘనతతో నింపే దేవుడు, అద్భుత దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన నడిపించే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం చూస్తే ఈ దేశంలో ఉంటున్నప్పుడు మనం ఇక్కడ రాజు అవ్వాలంటే ఎంతో అవస్థపడాలి. ఎంతంటే ఎలక్షన్లో నిలబడాలి, లేదంటే కౌన్సిల్గా నిలబడాలి, ఆ తర్వాత మినిస్టర్ అవ్వాలి, తర్వాత మనం ఎప్పుడో కానీ కొన్ని సంవత్సరాలకు ప్రధానమంత్రిగా, ప్రైమ్ మినిస్టర్గా మారుతాం. కానీ ఇక్కడ ఒక బానిసగా వచ్చినవాడు దేవుడు అద్భుతం చేశాడు. ఒక బానిసను తీసుకెళ్ళి ప్రధానమంత్రి, అది కూడా తన సొంత దేశము కాదు, పరాయి దేశంలో అద్భుతాలు చేసే దేవుడండి. ఆయన మహత్కార్యములు చేసే దేవుడు. ఊహించలేని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. మనం విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు యోసేపు సహనంతో కనిపెట్టాడు. తన కలలో వచ్చిన దర్శనాల విషయమే దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. అవును, సహనం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకు చూపిస్తున్న ఆ గొప్ప గొప్ప దర్శనాలను మనం పొందుకోవాలి అంటే మనము సహనము విశ్వాసముతో ప్రార్థనలో నిలకడగా ఉన్నప్పుడు యోసేపును దీవించినవాడు, హన్నాను దీవించినవాడు, యోబును దీవించినవాడు, నిన్ను నన్ను కూడా ఆయన మనల్ని రెట్టింపు ఘనతతో ఆశీర్వదించే దేవుడు. మనం చూస్తున్నాం ఇక్కడ వీళ్ళ ముగ్గురిని చూసినప్పుడు ఈ లోకంలో ఉన్న ఆస్తి పరంగా మరి యోబును దీవించాడు. హన్నాని తన బిడ్డల పరంగా తన మీద ఉన్న శరీరంలో ఉన్న ఆ గొడ్రాలతనాన్ని తీసివేశాడు. 3వది చూసినప్పుడు యోసేపు ఒక బానిసగా ఉండి ప్రధానమంత్రిగా ఏర్పాటు చేశాడు. మన జీవితాల విశ్వాస జీవితంలో మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మరి అందరికీ తెలుసు ఎలీషా గారిని మనం చూసినప్పుడు 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం నుంచి చూసినప్పుడు 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూస్తే ఎలీషా జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెట్టింపు దీవెన, ఆశీర్వాద ఆత్మ కావాలి. రెట్టింపు ఆత్మ, రెండింతల ఆత్మ. ఇంతవరకు మనం చూసిందేమో ఈ లోకంలో మనం పొందుకోవాల్సిన యోబు వంటి గొప్ప రెట్టింపు ఘనత, అలాగే హన్నావలే మన జీవితాల్లో మన బిడ్డల విషయంలో ఆశీర్వాదము. 3వది చూసినప్పుడు యోసేపు వలె అధికారము, ఘనత పొందుకునేవారుగా దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు పొందుకుంటాం. 3వది మాత్రం రెట్టింపు ఆత్మ, రెండింతల ఆత్మ. అది మనకి కావాలి. అది దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉంటున్నప్పుడు అది పొందుకుంటాం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనం నుంచి చూసుకుందామా. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాదు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు
12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగుగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తెనగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇక్కడ ఎలీషాను చూస్తున్నాం. ఎలీషా అక్కడ షాపాతు కుమారుడైన ఈయన తండ్రి పేరు షాపాతు. కానీ వీళ్ళకి ఎంత ఆస్తి ఉందంటే 12 అరకల 12 ఎకరాలు ఉందంట. ఆ 12 ఎకరాలని ఎడ్ల చేత దున్నిస్తున్నాడు. అతను చేస్తూ కూడా అతను కూడా ఒక 12వ అరకని దున్నుతున్నాడంట. తను పని చేయిస్తూ తను కూడా చేస్తున్నాడు. మనకి రెండింతల ఆశీర్వాదము, రెండింతల ఆత్మ దేవుని నుంచి పొందుకోవాలంటే మనము కూడా దేవుని ఆత్మను కలిగి ఉండాలి. దేవుడు ఆత్మను ఎలా పొందుకోవాలంటే ఎలీషాని చూస్తున్నప్పుడు మనకు చూస్తున్నాం. అతను చాలా ఆస్తిపరుడు. ఎప్పుడైతే మరి ఏలియా గారికి దేవుడు చెప్పాడు, ఎల్లు ఇతన్ని అభిషేకించు, షాపాతు కుమారుడైన ఎలీషాని అభిషేకించు అంటే ఆయన వెళ్ళి తన దుప్పటిని అక్కడ పని చేస్తున్న ఆ 12 ఎకరాలని దున్నిస్తూ తను కూడా తన 12వ ఎకరాన్ని దున్నుతూ ఉంటున్నప్పుడు ఏలియా గారు దుప్పటి వేసి, ఇదిగో నిన్ను దేవుడు పిలుస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆ పిలుపుకు విధేయత చూపించాడు. వెంటనే ఎంత ఆస్తిపరుడైనా తను పని చేసుకుంటున్నాను కదా, ఉద్యోగంలో ఉంటున్నాను కదా, నాకెంత ఆస్తి ఉంది కదా, నేను ఎందుకు దేవుని సేవకి వెళ్ళాలని ఆలోచించలేదు. దేవుని సేవకి మరి ఆయన పిలిచిన పిలుపుకు విధేయత చూపించాడు. మనము కూడా మన జీవితాలలో మనకి ఎదురు అవుతున్నప్పుడు మనకెవరైనా వచ్చి, ఇదిగో నిన్ను దేవుడు పిలుస్తున్నాడు అని ఎవరైనా చెప్తే, ఇప్పుడు అప్పుడే కాదండి టైము అని అంటాం. కానీ దేవుడు సమయం ఎప్పుడో మనకు తెలియదు. నిన్ను ప్రార్థన చేయమంటున్నా, వాక్యం చదవమంటున్నా, నిన్ను స్తుతి చేయమంటున్నా, అది దేవుని పిలిపే. అవన్నీ దేవుని కార్యాలే కాబట్టి దేవుని పిలిపే అవి. కాబట్టి దేవునికి వెంటనే విధేయత చూపిస్తూ ఉండాలి. ఆ సమయంలోని ఆ గడియలోనే ఆ 12 ఎకరాలు దున్నిస్తున్నవాడు, ఆ దున్నుతున్నవాడు కూడా విడిచిపెట్టి ఏలియా వెంట వెళ్ళిపోతున్నాడు. అక్కడ వెళుతూ వెళుతూ కూడా అంటున్నాడు, ఒక్కసారి నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేస్తాను అంటున్నాడు. అంతేగాని ఆగిపోలేదు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తానని అంటున్నాడు. కానీ అక్కడికి వెళ్ళి ఆయన చక్కగా విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు ఎలాంటిదంటే చూస్తున్నప్పుడు ఆ కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత వంట చేసి, చాలా అంటే టేస్టీ ఫుడ్, ఆ కాడి ఎడ్లను పనిచేస్తున్న వాటిని అక్కడ వధించి ఆ మాంసాన్ని ఎలా అంటే గొర్తి నొగల చేత అంటే చాలా విలువైనవి అన్నమాట. అవి ఎలాంటివంటే మనం ఆ మంట కొరకు వాళ్ళు ప్రత్యేకంగా ఎటువంటి చెడు వాసన రాకుండా గొర్తి నొగలనే వాటితోటి వాళ్ళు వండిచ్చారు. చక్కగా కర్రలు కాదు వాడింది, మరి పొగ వచ్చే మసిపోయే వాటివి కాదు, చక్కగా వాటిని వండి ఆహారం వడ్డించాడు. అటువంటి ఆస్తి పడండి ఎలీషా గారు. ఆయన మరి ఏలియా పిలగానే వెంటనే విధేయత చూపించాడు. మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నప్పుడు మనము కూడా విధేయత చూపినప్పుడు ఆయన ఆశీర్వాదం రెండింతల ఆత్మను మనం పొందుకుంటాం. అలాగే చూసినప్పుడు అక్కడి నుంచి ఏలియా వెనకాతల సేవ చేసుకుంటూ ఉంటున్నాడు. దేవుని పని చేస్తున్నాడు. దేవుని సేవకుడితో కలిసి వెళ్తున్నాడు. ఒకరోజు మరి తన అధికారి, తన యజమానుడు ఏలియా గారు మరి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఆ సమయంలో మరి
ఎంతకీ విడిచిపెట్టట్లేదు, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను అని తన శిష్యుడైన ఎలీషాకి ఏలియా గారు చెప్తున్నా సరే, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నువ్వేం చేస్తే అక్కడికి వస్తానని వెంట పెడుతుంటే ఏలియా గారు అడుగుతారు, నీకేం కావాలి అని అడిగితే, నాకు రెండింతల ఆశీర్వాదము కావాలి అని ఎలీషా ఏలియాని అడుగుతాడు. అవును, మనం ఉన్న సేవకుల నుంచి ఆశీర్వాదం పొందుకుంటూ ఉండాలి. అయ్యా ఇదిగో నీ హస్తాన్ని నా మీద ఉంచు, నీవు నా గురించి ప్రార్థన చెయ్యని మన సేవకుల కొరకు మనం సేవకుల దగ్గర అడుగుతూ ఉండాలి. అలా అడిగినప్పుడు దేవుడు అనుగ్రహించాడు. ఎలీషాని చూసినప్పుడు ఏలియాని సుడిగాలిలో మరి అగ్ని రథాలు వచ్చి మరి తీసుకువెళ్ళిపోతుంటే మరి దుప్పటి, ఏలియా చేతిలో ఉన్న దుప్పటి ఎలీషా మీద పడింది. అప్పటి నుంచి రెండింతల ఆత్మ ఆశీర్వాదం పొందుకున్నాడు. మనం చూస్తున్నాం, లోక ఆశీర్వాదాలు పొందుకోవాలంటే యోబు వలె మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, మన హింస పెట్టిన వారి కోసం మన ప్రార్థన చేసినప్పుడు ఈ లోకంలో ఆస్తిపరులుగా సమృద్ధిగా మనం సకల ఆశీర్వాదాలతో దీవించబడతాం. మన కుమారుల కొరకు ఈ లోకంలో గొడ్రాలని, లేదంటే నీ శరీరం విషయంలో, నీ అనారోగ్యం విషయంలో నిన్ను హింసిస్తున్నప్పుడు హన్నావలే మనం బాధపడకుండా దేవుని సన్నిధిలో మన హృదయానంతా కుమ్మరించుకున్నప్పుడు ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు, మనకి బిడ్డలు అనుగ్రహించే దేవుడు, ఆశీర్వాదం మన కుటుంబాన్ని ఆశ్రయించే దేవుడు. అలాగే యోసేపుని చూసినప్పుడు అధికారుల ముందు తల ఎత్తుకునే కృప దేవుడు అనుగ్రహిస్తాడు, ఘనత అనుగ్రహిస్తాడు. అన్నీ ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో ఆత్మను పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. ఒక ఆత్మ ఉందా, ఒక తలాంతు ఉందా, రెండో తలాంతును మనం పొందుకోవాలంటే ఇలాగే దేవుని సన్నిధిలో మనం ఆయన పిలుపుకు విధేయత చూపిస్తూ ఉండాలి. అంతేకాకుండా దేవుని సేవకులకి మనం విధేయత చూపిస్తూ ఉండాలి. దేవుని సేవకుల నుంచి ఆశీర్వాదమే మనం కోరుకుంటూ ఉండాలి. మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు చూసినప్పుడు, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 14 వచనాలు చదువుకుందాం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడక పోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి, చాలండి. ఇక్కడ చూసినప్పుడు ఏలియాని సుడిగాలి చేత ఏలియాని ఆకాశంలోకి ఆరోహణం చేసే దినం వచ్చింది. మనం చూస్తున్నాం. అప్పుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి అంటే, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని ఏలియాని అడుగుతున్నాడు. ఎలీషా గారు అడుగుతున్నారు, నీకేం చేయాలో చెప్పయ్యా అని ఆ సేవకుడు అడుగుతుంటే, అద్భుతాలు చేసినది ఆ ఏలియా గారండి. ఆకాశం నుండి వర్షాన్ని కుమ్మరించిన వాడు, ఆకాశం నుండి అగ్ని తెప్పించి మరి ఆ దూడల్ని మంటల్ని మరి కలిగించిన వాడు, ప్రార్థన చెయ్యచుండగానే అద్భుతాలు చేసినాడండి. అటువంటి ఏలియా మరి చూసినప్పుడు, మరి కరువు వచ్చినప్పుడు ఆ సమరయ దాంట్లో ఆ స్త్రీ విషయంలో మరి ఎటువంటి ఆహారము కొదువులేదు, ఆ నూనె తరిగిపోలేదు, ఆ కుండలోని ఆ పిండి తరిగిపోలేదు. అటువంటి ఎన్నో అద్భుతాలు చేసిన ఏలియా ఈరోజు దేవుడి సన్నిధికి ఆరోహణమైపోతున్నాడు. ఎంతగా అంటే దేవుని రథాలు వస్తున్నాయి, అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నాయి అంట. అటువంటి సేవకుడిని మరి అటువంటి సేవకుడు అటువంటి ప్రవక్త అయిన దాన్ని అడుగుతున్నాడు ఎలీషా గారు, అయ్యా నీ ఆత్మలో నువ్వెన్ని
అద్భుతాలో చేసావయ్యా, ఆశ్చర్యకార్యాలు చేసావు. అటువంటి దేవుని ఆత్మలో నాకు దేవునికి సంబంధించిన రెండింతల ఆత్మ నాకు దయచేయమని అడుగుతున్నాడు. ఈ లోకాన్ని కోరుకోలేదు, ఈ లోకంలో ఉన్న సర్వ సమృద్ధిని కోరుకోలేదు, సంపదలు కోరుకోలేదు. దేవుని ఆత్మ నువ్వెలా అయితే దేవుని సన్నిధిలో ప్రవర్తించావో, నీ విశ్వాసం ఎలా ఉంచావో, నువ్వు ఎన్నెన్ని అద్భుతాలు చేశావో, ఆశ్చర్య కార్యాలు చేశావో, ఆ దేవుని యొక్క గొప్ప ఆత్మను నాకు దయచేయమడుగుతున్నాడు, పరిశుద్ధాత్మను దయచేయమడుగుతున్నాడు. అవును, మనము కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఎలీషాని చూసినట్లు అవును, మనకు కావలసింది దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం. ఆయన ఆత్మలో పాలు కావాలి. ఆయన ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు దేవాది దేవుడు. అవును, మన ఆత్మను మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో రగిలించుకుంటూ ఉండాలంటే ఆయన ఆత్మను ఎల్లప్పుడూ కోరుకుంటూనే ఉండాలి. అయ్యా, ఇదిగో నీ ఆత్మ నాకు కుమ్మరించు, నీ కృపను నా మీద కుమ్మరించు అని ఎలా అయితే ఎలీషా ఏలియాని అడుగుతున్నాడో మనము కూడా దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి. 2 పాళ్ళు నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు దయచేయమన్నప్పుడు మరి ఏలియా అంటాడు, ఇది చాలా కష్టతరమైనది, ఇది నేను ఇవ్వలేను. ఇది ఎందుకంటే దేవుడు ఇస్తేనే కానీ మనం ఏది పొందుకోలేము, కాబట్టి ఇది చాలా కష్టమైనది, నేనైతే చెప్పలేనయ్యా. ఇదిగో నేను వెళుతున్నప్పుడు నేను ఒకవేళ నీకు కనబడితే అది జరిగినట్లే అన్నాడు. కానీ ఆయన కనబడలేదు. కానీ వెళ్ళిపోతూ మాత్రం ఆ అగ్ని రథాలు, ఆ అగ్ని గుర్రాలు వచ్చి ఎలీషాను విడగొట్టి ఏలియాని మరి ఆయన తీసుకొని వెళ్ళిపోతుంటే అతని ఏలియా దుప్పటి మాత్రం ఎలీషా మీద పడిందంట. ఒక్కటి చాలు, దేవుని యొక్క ఆయన ఒక కుమ్మరింపు, ఆత్మీయ వర్షం మన మీద కుమ్మరిస్తే, ఆయన తొలకరి జల్లు మన మీద కుమ్మరిస్తే చాలు, మనము దేవుని యొక్క ఆత్మను పొందుకునేవారుగా ఉంటాం. కాబట్టి ఎలీషా కోరుకున్నట్లు మనము కూడా మన జీవితాల్లో దేవుని ఆత్మను కోరుకుంటూ ఉండాలి. యోబు ఎలా అయితే ఈ లోకాన్ని ఆయన రెండింతలుగా ఆశ్రయించబడ్డాడు, రెండింతల ఘనత పొందుకున్నాడు. యోసేపు కూడా ఆయన ఘనత పొందుకున్నాడు. మనము ఆత్మలో పాలు పొందుకుంటూ ఉండాలి. రెట్టింపు ఆ నిత్య ఆనందం మనకు ఎక్కడ కలుగుతుందంటే, రెట్టింపు పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడే మనము నిత్య ఆనందము కలిగి సంతోషముతో ఉంటాము. ఆ పరమ ఆనందంలో దేవునితో సహవాసంలో ఉంటాము. కాబట్టి మనము రెట్టింపు ఆ ఆత్మను మనం కోరుకుంటూ ఉండాలి. ఇక్కడ అలా కోరుకున్నప్పుడు ఇక్కడ మరి చరిత్రకారులు మరి ఈ గ్రంథంలో రాయబడిన చాలామంది మరి పాస్టర్లు అందరూ ఉపదేశకులు అందరూ చెప్తారు, ఏలియా కంటే అంట రెండింతలుగా అద్భుతాలు ఎలీషా గారు చేశారంట. అంటే దేవుని ఆత్మని ఎంతగా పొందుకున్నాడో చూస్తున్నావా? ఏలియా గారు చేశారు, అంతకన్నా రెండింతలుగా ఈయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడని గ్రంథకర్తలు రాస్తున్నారు. అవును, దేవుడు ఇచ్చినది ఆయన నెరవేర్చే దేవుడు. మనం నిన్నటి దినాన్ని కూడా విన్నాం, ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. ఆయన మాటను రద్దుపరచగలవారు ఎవరూ లేరు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అవును, మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకి రెట్టింపు ఘనతను, అలాగే రెట్టింపు సంతోషమును, ఆనందమును దయచేసే దేవుడు. అటువంటివి మనం పొందుకోవాలి అంటే మనము విశ్వాసంలో, సహనముతో, ప్రార్థనలో నిలకడగా ఉన్నప్పుడు, దేవుని పిలుపుకు లోబడినప్పుడు, ఆయన సన్నిధిలో మనం నిరీక్షిస్తూ, ఆయన సన్నిధిలో మనం కోరుకున్నప్పుడు, ఆత్మను కోరుకున్నప్పుడు ఆయన రెట్టింపు ఘనతను అనుగ్రహించే దేవుడు. అద్భుతాలు చాలా చేశాడు, మనకి తెలుసు. ఆ రెండింతలుగా మరి ఏలియా కన్నా రెండింతలుగా ఆ అద్భుతాలు చేశాడంట. యోర్దాను నదిని చీల్చాడు. విధవరాలిని మరి వెళ్ళి అడిగినప్పుడు ఆ సన్నిధిలో అడిగినప్పుడు విధవరాలి నూనె కుండను ఆయన మరి తెరిచినప్పుడు ఆ నూనె కుండ ఆగిపోలేదంట. ఆ నూనె ద్వారా తనకున్న అప్పును తీర్చుకున్నదంట. అలాగే చూసినప్పుడు సునేమీరాలు మరి ఆవిడ కుమారుడు చనిపోతే ఆ దేవుడు మళ్ళీ బతికించాడు. మరి ఒకసారి అయితే ఎలీషా దగ్గర ఉన్న మరి ఆ సేవకులందరూ ఒక గృహాన్ని కట్టుకుంటామయ్యా, మాకుతో రా అన్నప్పుడు తనతో వెళ్ళినప్పుడు అక్కడ చెట్లు కొడుతూ ఉండగా ఆ గొడ్డలి పడిపోతే ఆ గొడ్డలి మళ్ళీ ఆ నీటిలో నుంచి తీసి ఇచ్చాడు. అంతేకాకుండా మరి అక్కడ ఆహారం లేని సమయంలో అక్కడికి
కొద్ది ఆహారం ఎవరో తీసుకువస్తే ఆహారాన్ని అక్కడ వాడందరికీ సరిపోయేటట్లు దేవుడు మరి ఆశీర్వదించాడంట. అలాగే చూసినప్పుడు ఒకసారి కుండలో విషం ఉన్నది అని అన్నప్పుడు ఆ విషాన్ని కూడా మధురంగా మార్చేశాడు. చాలా అండి, చాలా 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 ఇంకా ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చాలా చేశాడు. ఒకసారి అయితే ఎలీషా గారిని పట్టుకోవాలని సిరియా రాజు మరి తన సైన్యాన్ని అంతటినీ వేసుకొని వచ్చి తన గృహం చుట్టూ తన పట్నం చుట్టూ వేసినప్పుడు మరి అక్కడ ప్రార్థన చేస్తే ఎలీషా గారు అక్కడ చూసినప్పుడు మరి తన పనివాడు కన్నులు తెరచేసి అక్కడ దేవుడి యొక్క అద్భుతాన్ని తన పనివాడికి కూడా చూపించాడు. అవును, మన ఆత్మీయ దృష్టి పెరుగుతూ ఉంటుంది. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చూసినప్పుడు దేవుడు మన చుట్టూ వేసే కంచెను మన ఆత్మీయ దృష్టి ద్వారా మనం దేవుని ఆత్మలో ఉన్నప్పుడు చూడగలుగుతాం. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. చూస్తున్నాం మనం రెండింతల ఆత్మ పొందుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వారికి కూడా దేవుని ఆత్మీయ దృష్టిని తెరవజేసే వారిగా ఉంటూ ఉంటాం. దేవుడు ఆత్మీయ దృష్టి అక్కడ పనివాడు చూడగలుగుతున్నాడు. ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు. అయ్యా ఇదిగో ఈ పనివాడు నా చుట్టూ ఉన్న నీ దేవదూతలను చూపించు, నీ రథాలను చూపించు అని అడిగినప్పుడు ఎలీషా గారు అడిగితే ప్రార్థన ఆలకించి ఆ పనివాడి కళ్ళు తెరవజేసి తన చుట్టూ మన పక్షాన ఎవరున్నారో చూడు అని దేవుడికి ఆ పనివాడితో మాట్లాడుతున్నాం. అవును, మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మనము దేవుని యొక్క ఆత్మను పొందుకుంటే ఎలీషా గారు ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వారి చుట్టూ ఉన్న వారి ఎలా అయితే జరిగించాడో మన జీవితాల్లో కూడా దేవుడు జరిగించే దేవుడు. ఆత్మీయ దృష్టిని కూడా పొందుకుంటాం, ఆత్మీయ దీవెనలు పొందుకుంటాం, ఆత్మీయ వరాలతో మనం నింపబడతాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆత్మను పొందుకునే వారిగా ఉండాలి. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన శరీరం, ఎలీషా గారి శరీరము మరి మనుషులను బ్రతికించేటట్లుగా మార్చింది. చూసినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం అండి. నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు మృతులైన వారిని కూడా సజీవులుగా దేపే దేవుడి శక్తి నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి ఆత్మీయ తలాంతులు మనం పొందుకునే వారిగా ఉండాలి. మనం చూస్తున్నాం బైబిల్లో అనేక విధాలుగా అనేక రకాలుగా దీవించబడ్డారు, అనేక రకాలుగానే. మరి ఎలీషా మాత్రం నాకు రెండింతల ఆత్మ కావాలి, దేవుని యొక్క ఆత్మ నేను పొందుకోవాలి, దేవునితో నేను నడవాలి, దేవుని సన్నిధిలో అద్భుతాలు చేయాలి, దేవుని కొరకు నేను పని చేయాలి, దేవుని కొరకు నా ప్రాణాన్ని అర్పించాలి అనే విధంగానే దేవుని కొరకు అర్పించుకున్నాడు. మన జీవితాలను కూడా విశ్వాసములో, ప్రార్థనలో ఇవన్నీ మనకు తెలిసే. మనం దేవుని ప్రార్థన చేస్తే దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తాడు, మనం కోరుకున్న వారికి ఇస్తాడు, మనకు స్వస్థత దయచేస్తాడు, మనకి అన్నీ అనుగ్రహిస్తాడని. కానీ మనము దేవునిలో అభివృద్ధి చెందాలంటే, దేవునికి ప్రియులుగా మారాలంటే, దేవునికి ఇష్టమైన వారిగా మారాలంటే మనం ఎలీషా వలె రెండింతల ఆత్మను దేవుని సన్నిధిలో కోరుకుంటూ ఉండాలి. రెట్టింపు ఘనత, రెండింతల ఆశీర్వాదము, నిత్య ఆనందం అండి. దాంతో ఉన్నప్పుడు ఈ లోక ఘనత కన్నా, ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదం కన్నా ఆయన ఇచ్చే ఘనత మామూలుగా ఉండదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి విధముగా మనం మారిపోతూ ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్య ఆనందం వారి కలుగును. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు, ఇది మన దేశము కాదు, మన దేశము పరమ కానా, ఆ పరలో
పరలోకములో ఈరోజు ఇక్కడ కన్ను మూస్తే మనం తెరిచేది అక్కడ మనం నిత్య ఆనందంలో ఉండాలి అంటే, అక్కడ రెట్టింపు ఘనత మనం పొందుకోవాలి అంటే, రెట్టింపు భాగములకు మనం కర్తలాగా అవ్వాలి అంటే మనము కావాల్సింది రెండింతల పాలు, రెండింతల ఆత్మ. దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకునేవారిగా ఉంటూ ఉండాలి. ఈ లోకం ఇచ్చే ఘనత కన్నా మనము దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం ముందు జీవ కిరీటాన్ని పొందుకునేవారిగా, జయ జీవితాన్ని పొందుకునేవారిగా, ఆయన ఇచ్చే తెల్లని వస్త్రాన్ని పొందుకునేవారిగా, ఆయన ఇచ్చే ఆ స్తంభాల మీద నూతన యెరూషలేము, మరి ఆ స్తంభాల మీద మన పేర్లు చెక్కుకునే విధంగా, ఆ పలకల మీద మన పేర్లు ఉండే విధంగా మనం ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మన విశ్వాస జీవితం మనం నిరీక్షిస్తుంది దాని కొరకే. ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమవుతుంది. ఆయన రాకడ సమయం వస్తుంది. మన చుట్టూ చూస్తున్నప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, అల్లకల్లోలు జరుగుతున్నాయి, ఆయన ఇచ్చిన సూచనలు నెరవేరుతున్నాయి. మనము సిద్ధపడవలసింది ఆయన దేశానికి. ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు రెట్టింపు భాగమునకు కర్తలయ్యే వారిగా ఉంటూ ఉండాలి. మనము మామూలుగా రక్షణ తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తాం, దేవుని రాజ్యంలోకి. కానీ అక్కడ మనము రెట్టింపు భాగానికి, నిత్య ఆనందానికి వారసులు అవ్వాలి అంటే మనము మన దేవుని సన్నిధిలో రెండింతలుగా ఆయన ఆత్మను పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. మనకిచ్చిన తలాంతుల్ని డబల్ బ్లెస్సింగ్స్గా మార్చుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు, ఆయన తీర్పు జరిగినప్పుడు, ఆయన రాజ్యం వచ్చినప్పుడు, లేదా మనమే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రెట్టింపు భాగమునకు కర్తలయ్యే వారిగా ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనకి బైబిల్ అంతా బాగా తెలుసు, ప్రతిరోజు అందరూ చెప్తూ ఉంటారు. కానీ మనం దేని కొరకు సిద్ధపడాలి, దేని కొరకు మనం ఆయుత్తపడాలి, పరుగు పందెములో ఓపికతో దేని కొరకు పడుతున్నాం? దేవుని రాజ్యాన్ని చేరడానికి. ఆ రాజ్యములో మనము ఘనత పొందుకునేవారిగా, ఆ రాజ్యములో మన రెట్టింపు భాగానికి కర్తలయ్యే వారిగా మనం ఆశీర్వదింపబడాలి. ఆ నిత్య ఆనందంలో దేవునితో కలిసి మనకిచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవారిగా మనం ఉండాలి అంటే, దేవుడు ఎలీషా ఏ విధంగా అయితే రెట్టింపు ఆశీర్వాదాన్ని కోరుకోలేదు, రెట్టింపు ఘనతను పొందుకోలేదు, రెట్టింపు ఆయన రెండింతల ఆత్మను పొందుకున్నాడు. ఈరోజు మనము కూడా ఈరోజు అడుగుదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం, అయ్యా ఇదిగో నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా మీద కుమ్మరించేయ్యా అని దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, ఓ నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా
నే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ you shall have double honor. Therefore, in their land they shall possess double, everlasting joy shall be theirs. మీ అవమానానికి బదులుగా రెండంతల ఘనత కలుగును. అందువలన వారు తమ దేశములో రెండింతలు స్వాస్థ్యముగా పొందుదురు. నిత్యానందము వారికి కలుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనతో చక్కగా వివరంగా దేవుడు మాట్లాడాడు. కాబట్టి దేవుడిచ్చేటటువంటి ఆ రెండంతల ఆశీర్వాదాన్ని మనందరము కూడా పొందుకుందాం. ఐ రిసీవ్ డబుల్ బ్లెస్సింగ్స్, ఐ రిసీవ్ డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్, ఐ రిసీవ్ డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్ అని మనము దేవుని సన్నిధిలో డిక్లరేషన్ చేద్దాం. మన నోటితో చెబుదాం. ఇదిగో ఈ రాత్రి దేవుడు అనుగ్రహించేటటువంటి ఈ రెండంతల ఆశీర్వాదాన్ని దేవా, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఈ వాక్యాన్ని వింటున్నారో, వారందరి జీవితాల్లో కూడా రెండంతల ఆశీర్వాదము దేవుడు దయచేయునుగాక. ఆమేన్. రెండంతల ఆశీర్వాదము వారి యొక్క సంపదలో, రెండంతల ఆశీర్వాదము వారి యొక్క ఆరోగ్యములో, రెండంతల ఆశీర్వాదము వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో, రెండంతల ఆశీర్వాదము వారి యొక్క ఉద్యోగాల్లో, రెండంతల ఆశీర్వాదము వారి యొక్క వ్యాపారాల్లో, రెండంతల ఆశీర్వాదము వారి కుటుంబ జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్. ఎవ్రీ షేమ్ ఈస్ టర్నింగ్ ఇంటూ హానర్, ఎవ్రీ లాస్ ఈస్ టర్నింగ్ ఇంటూ ఓవర్ఫ్లో. నా గిన్నె నిండి పొర్లునుగాక. దేవుడు గొప్ప దేవుడు. ఆయన రెండంతల ఆశీర్వాదములను తన ప్రియులకు దయచేసేటటువంటి దేవుడు. ప్రతి అవమానమును ఘనతగా మార్చేటటువంటి దేవుడు. ప్రతి నష్టమును కూడా ఆయన అధికమైన ఆశీర్వాదముగా మార్చేటటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవా, నీ ప్రజలపై రెండంతల ఆశీర్వాదాలను విడుదల చేయమని మనం ప్రార్థన చేద్దాం. శాంత వదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని యొక్క కృప కొరకై, దేవుని యొక్క సహాయము కొరకై, దేవుని యొక్క రెండంతల ఆశీర్వాదం కొరకై మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నీకే స్తుతి 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 స్తుతి. ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకే స్తోత్రం 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 స్తుతి. వందనాలు 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 వందనాలు. ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త, సమస్తమును నిర్మించిన నిర్మాణకుడా, నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. వందనాలయ్యా. వందనాలు వందనాలు వందనాలు. రాజులకు రాజా నీకే స్తోత్రం, ప్రభులకు ప్రభువా నీకే వందనాలు. నమ్మదగిన దేవుడానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాయన, ఇదిగో ప్రభా నీ దేన సేవకురాలు మరుగుపరిచి ప్రభా నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీ దీన సేవకుడు ఇచ్చిన ప్రభా ఆశీర్వాదం, ఆ రెండంతల ఆశీర్వాదం ప్రభా, ఇదిగో ప్రభా నాయన తన పలికిన మాటల్లో ప్రభా ఆమేననమంటున్నానయ్యానికి వందనాలు. ప్రతి కుటుంబంలో ప్రభా ఈ నాయన ఈ యొక్క ఆ వాగ్దానం ప్రభా ప్రతి ఒక్కరిని నెరవేరులాగిన ప్రభా నీ రెండంతల ఆశీర్వాదము కుమ్మరింప చెందుడు కూర్చి ఉన్నాను. అవును నాయన, నీ దక్షిణ హస్తం మాకు తోడుగా ఉంటే ప్రభా, దేవా నీ బాహుబలం మాకు తోడుగా ఉంటే ప్రభా, మేము అడుగు పెట్టిన ప్రాంతం అంతట్లోనూ ప్రభా నాయన మేము రెండంతల ఆశీర్వాదం మేము పొందుకుంటున్నామయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నువ్వు మమ్మల్ని నిశ్చయముగా దీవించినందుకే నీకు వందనాలు. నువ్వు దీవెన ఆశీర్వాదం నీ కుడి చేతిలో ఉందయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ధనఘనతలు ప్రభా మా మీద కుమ్మరిస్తున్నందుకే నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు జవాబిచ్చే వస్తున్నావయ్యా, నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి నిమిషము ప్రభా నీ నామం పేరట మేము కూడుకున్నప్పుడల్లా ప్రభా మా జీవితంలో ప్రభా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్న మహా గొప్ప దేవుడానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ప్రేమ శాశ్వతమైనదయ్యా. అయా నీ శాశ్వతమైన ప్రేమను బట్టే ప్రభా దేవా నీ సన్నిధిలో తండ్రి అని మొరపెట్టడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఏ పాటి వారం తండ్రి ఎందుకు పనికిరాని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా, నీకు వందనాలు
వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యన ఆత్మ కాపురమై ఉండి నాయన ఇదిగో తండ్రి 7 నక్షత్రముల చేత పట్టుకొని 7 ఆత్మల మధ్య సంచరించువాడు మా మధ్యన కూడా సంచరిస్తున్నందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, విత్తిన వాక్యాన్ని ప్రభ నువ్వు పరిపూర్ణంగా ప్రభ మొలకెత్తమని అడుగుతున్నానయ్యా, నీకు వందనాలు. అది మేము ప్రభ ఆ పంట కోసుకుని లాగన ప్రభ నీ గొప్ప కార్యము జరిగించమని అడుగుచూ ఉన్నాను. నువ్వు మాట ఇచ్చి ప్రభ దాన్ని నెరవేర్చే దేవుడు ప్రభ, అది మరలా వెనుకకు వెళ్ళదంటున్నావు కదా ప్రభ. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ నువ్వు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిందకు ప్రతిగా ప్రభ పూదండనిచ్చే దేవుడవయ్యా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవమానానికి ప్రతిగా ప్రభ నువ్వు ఘనతనిచ్చే దేవుడవయ్యా, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ శాశ్వతమైన ప్రేమకై నీకు వందనాలు నాయనా. నీ ప్రియ భక్తులు ప్రభ మొర పెడుతూ ఉంటుండగానే ప్రభ ఆకాశము నుండి అగ్ని దింపే దేవుడానికి కేసులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభ వింటున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. ప్రతి బిడ్డని ప్రభ నువ్వు రెండంతలుగా వాడుకోమని అడుగుచున్నాను. రెండంతల అభిషేకముతో నింపమని అడుగుచున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుచున్నాను. భూమి మీద నీకు బలమైన సాక్షులుగా ప్రభ ప్రతి ఒక్కరిని నిలబెట్టమని అడుగుచున్నానయ్యా, నీకు వందనాలు. అయినా మాకేది కొదులేదయ్యా, నీకు వందనాలు. ఎందుకనగా ప్రభ నువ్వు సమస్తము నాయన సృష్టించిన సృష్టికర్తవు ప్రభ, మాకు సమస్తమును అనుగ్రహిస్తున్నావయ్యా, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మాకేది కొదువలేదయ్యా, నీకు వందనాలు ప్రభ. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఏ బిడ్డకైనా ఏ కొదువున్నా ప్రభ ఇదిగో నీ మహదైశ్వర్యంలో ప్రభ మా ప్రతి అవసరత తీరుస్తున్న మహా గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు. నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము ఊహించిన దానికంటే ప్రభ శ్రేష్టమైన ఈవులతో నింపే మహా గొప్ప దేవుడు మాకు తోడుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బాహుబలం ప్రభ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉందయ్యా, నీకు వందనాలు. నువ్వు ప్రజలను విడిపించే దేవుడు అయ్యా, నీకు వందనాలు. నీ ప్రజల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు అయ్యా, నీకు వందనాలు. నీ ప్రజలు ప్రభ నాయన ఏది అడుగుతుంది ఇచ్చే దేవుడు అయినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మహా గొప్ప దేవుడా, నీకు వందనాలు. అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయవాడా నాయనా, నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ముఖ్యంగా ప్రభ ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రభ నువ్వు కదిలించమని అడుగుచున్నాను. ప్రతి బిడ్డ హృదయాన్ని కదిలించమని అడుగుచున్నాను. ఈ పరిచయని విస్తరింప చేయమని అడుగుచున్నాను. ఎవరైతే ప్రభ నాయన ఓపెన్ చేసి చూడాలనుకుంటున్నారో వారందరూ ఓపెన్ చేయటాన్ని కృప చూపించండి ప్రభ. అటువంటి వెలుగు ప్రభ ఈ వాక్యం మీదకు రానిమ్మని అడుగుచు ఉన్నాను ప్రభ. ఈ పరిచయని విస్తరింప చేయమని అడుగుచున్నాను. అనేక మంది కూడుకొని ప్రభ ఏక మనసుతో ప్రార్థించే ప్రభ సంఘంగా ప్రభ ఈ ఆన్లైన్ మినిస్ట్రీని ప్రభ నువ్వు ఆశీర్వదించమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు చేస్తున్నందుకే నీకు వందనాలు. రాబో దినాల్లో ప్రభ నీ ఇద్దరు దీన సేవకుల్ని నువ్వు వాడుకోబోతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి ఇరువురు చుట్టూ ప్రభ నీ ఇంకను ప్రభ నీ అగ్ని కంచె నీ రక్త కంచె వేసి కాపాడమని అడుగుచు ఉన్నాను తండ్రి. వారి తలగా నిలబెట్టమని అడుగుచున్నాను దేవా. ఇదిగో నువ్వు నడుము కట్టుకొని నిలబడమంటున్నావు కదా ప్రభ. నీవు నా కొరకు నిలబడితే నేను నీ కొరకు నిలబడుతున్నాను కదా తండ్రి. వారు నిలబడుతూ ఉంటుండగా ప్రభ వారిని ఘనపరిచే దేవుడవు నీవైనందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వాడుకునే దేవుడు నీవైనందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు చేసే కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. అవి మా తలంపులకు అందమయ్యా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభ నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుస నీ చేతికి చెప్తున్నానయ్యా. అయా ప్రతి బిడ్డని నాయన జీవమున్న ప్రతి ప్రాణిని కాచి కాపాడమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరిని ప్రభ నీ ఉచితమైన కృప చొప్పున ప్రభ వారిని రక్షించమని అడుగుచు ఉన్నానయ్యా, నీకు వందనాలు. ఎవరైతే రక్షణ పొందుకున్నారో ప్రభ ఆ రక్షణ మార్గంలో ప్రభ అంతము వరకు నాయనా నీ చేయి పట్టుకొని నడవటానికి వరకు నడక నేర్పించమని అడుగుచున్నాను. పడి చెడి ఉంటే పైకి లేవనెత్తి బాగు చేయమని అడుగుచున్నానయ్యా, నీకు వందనాలు. విశ్వాసుల్ని అధిక విశ్వాసంలోకి నడిపించమని అడుగుచున్నాను. నీ సేవకులను దీవించమని అడుగుచు ఉన్నానయ్యా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఏ బిడ్డకి ఏ అవసరం ఉందో ప్రభ నాను సమస్తము ఎరిగిన దేవుడు అయ్యా, నీకు వందనాలు. ప్రతి బిడ్డ అవసరత నాయనా నువ్వు తీర్చమని అడుగుచున్నాను, కాపాడమని అడుగుచున్నాను. ఎందుకనగా ప్రభ జీవంగల దేవుడికి నాయన మేము ప్రాధేయపడుతూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరి గురించి ప్రభ మాకు తెలియని వారి ముఖముల గురించి మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభ నాయన యోబుకి ఇచ్చిన ఆశీర్వాదం ప్రభ ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ప్రతి బిడ్డ మీదకి దిగి రానిమ్మని అడుగుచున్నాను. ప్రతి బిడ్డ ప్రభ ఒక యోసేపు వలె ఆశీర్వదింపబడాలి, ఒక యోబు వలె ఆశీర్వదింపబడాలి. ఆయనకి స్తోత్రాలు. ఒక అబ్రహాము ఆశీర్వాదం ప్రభ ప్రతి బిడ్డలోకి రాబడ్డకు సహాయం
సహాయం దయచేయండి. ఆయనకి స్తోత్రాలు. ఒక్కొక్కరి మీదకి ప్రభా సమూయేలు వంటి ఆత్మతో అభిషేకముతో నింపమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఏలియా అభిషేకం దయచేయమని అడుగుచున్నాను. ఎలీషా అభిషేకం మాకు దయచేయమని అడుగుచున్నాను. నాయన ఇదిగో తండ్రి యెషయా ఇర్మీయాలను వాడుకున్నట్లుగా ప్రభా మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాను. ఆయనకి వందనాలు. యోనాకు ప్రభా నాయన నువ్వు ఎక్కడికి నడిపించావో ప్రభా ఆ విధంగా నడిపించబట్టకు ప్రభా ఒకవేళ పశ్చాత్తాప హృదయం కలిగించి ప్రభా వారిని నడిపించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా విద్య లేని పామల్ని ప్రభా నువ్వు వాడుకున్న దేవుడు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నారు. వారి పట్టణాలను గలిబిలి చేశారయ్యా. అది కేవలం ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభా నాయన అందరిలో ప్రభా నీ బలమైన అగ్ని పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఈ పరిచర్య ప్రభా నాయన అనేక మందికి మేలుకరంగా దీవెనకరంగా మార్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి కుటుంబం చుట్టూ ప్రభా నీ అగ్ని కంచెమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క బిడ్డ ప్రభా ఇతరుల గురించి ప్రార్థించి ఆత్మాభిషేకముతో నింపమని అడుగుచూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైన పాట, ఒక ప్రత్యేకమైన మాట, ఒక ప్రత్యేకమైన ప్రార్థన ప్రభా ప్రతి బిడ్డను పుట్టింపు చేయమని అడుగుచున్నానయ్యా. నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో మా దేశంలో ఉన్న నాయకులను నాయన ఇదిగో తండ్రి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రతిదీ నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. ఏ బిడ్డ ఎక్కడున్నప్పటికీ ప్రభా నాయన నీ కాపుదల పెట్టి నీ స్వాధీనంలో పెట్టి ప్రభా నాయన ఇదిగో మా దేశాన్ని నడిపించమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. ప్రతి విధన కరువు నాయన కీటకము నాయన యేసునామములో తొలగించమని అడుగుచున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నాయన ఇదిగో దేవ నాయన ఇశ్రాయేలు ప్రజలను కాచి కాపాడమని అడుగుచున్నాను. ప్రపంచ దేశాల ఐక్యత నెమ్మతో నింపమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభా నాయన ఇదిగో నీ సేవకురాండ్రి వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. వారి పరిచయను విస్తరింప చేయమని అడుగుచున్నాను. ఇదిగో తండ్రి హత సాక్షులను జ్ఞాపకం చేసుకో, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. వారిని వాడుకున్న దేవుడా మమ్మల్ని కూడా వాడుకోమని అడుగుచున్నానయ్యా. నీ జీవ గ్రంథంలో ప్రభ మేము లిఖించబడాలయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా ముఖ్యంగా ప్రభ మా జీవితాల్లో చేసిన విజయాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా జీవితాల్లో ఇచ్చిన ప్రభ అధిక బలాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అధికమైన ఆశీర్వాదాలు బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినదీవుల్లో ప్రభ నాయన నువ్వు ఇచ్చిన వాక్యాన్ని ప్రభ ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరు విని ప్రభ అది ఆశీర్వాదకరంగా ప్రతి కుటుంబంలో ఉండులాగున నీ కృప చూపించమని ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభ నీ కంచి మా అందరి మీద ఉంచి నడిపించమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. రేపు సాయంకాలపు ఆరాధనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు షాలోమ్.